వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిని కడప జైలులో చైతన్యరెడ్డి బెదిరించిన కేసులో టీడీపీ నేత బీటెక్ రవి కీలక సాక్షిగా మారనున్నారు. 2023 నవంబర్ 28న చైతన్యరెడ్డి దస్తగిరి ఉన్న బ్యారెక్లోకి వెళ్లడం తాను కళ్లారా చూశారని బీటెక్ రవి విచారణ అధికారికి చెప్పడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. జైలులో తాను దస్తగిరిని అసలు కలవలేదని చైతన్యరెడ్డి వాదిస్తుండగా బీటెక్ రవి వాంగ్మూలం కీలకంగా మారనుంది. వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరిని కడప జైల్లో బెదిరించిన ఘటనపై విచారణ వేగవంతంగా సాగుతోంది. దస్తగిరి ఫిర్యాదు మేరకు ఇప్పటికే పులివెందుల పోలీసులు చైతన్యరెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్యపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతోంది. 2 రోజుల పాటు దస్తగిరి, చైతన్యరెడ్డి, ప్రకాష్తో పాటు సిబ్బందిని ప్రశ్నించిన విచారణాధికారులు టీడీపీ నేత బీటెక్ రవిని ఆన్లైన్ ద్వారా ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కారణంలోనే బీటెక్ రవి కూడా అదే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దస్తగిరి ఉన్న ఎస్ఎస్ఆర్ బ్యారెక్ ఎదురుగానే బీటెక్ రవి కూడా ఉండేవారు. ఆయన జైలు నుంచి విడుదలవ్వడానికి ఒక్క రోజు ముందు 2023 నవంబర్ 28న జైల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి హాజరయ్యారు. అప్పుడు ఆయన దస్తగిరి ఉన్న బ్యారెక్ లోకి వెళ్లడం తాను కళ్లారా చూశారని బీటెక్ రవి వాంగ్మూలం ఇచ్చారు. కీలకమైన కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తి వద్దకు అదే కేసులో నిందితుడిగా ఉన్న కుమారుడు వెళ్లడం మంచి పద్ధతి కాదని ఆ రోజే తాను జైలు అధికారుల్ని, సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలిపారు. కానీ నాడు జైలు అధికారులెవ్వరూ తన మాట పట్టించుకోలేదన్నారు. అయితే చైతన్యరెడ్డి దస్తగిరి బ్యారెక్ లోకి వెళ్లి తిరిగొచ్చింది మాత్రమే తాను చూశానని, లోపల వారిద్దరి మధ్య ఏం జరిగిందో తనకు తెలియదని బీటెక్ రవి వాంగ్మూలంలో పేర్కొన్నారు. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని బీటెక్ రవి తెలిపారు. చైతన్యరెడ్డి జైలుకొచ్చి తనను ఏ విధంగా బెదిరించారో, అబద్దపు సాక్ష్యం చెప్పారంటూ ఎలా ప్రలోభాలకు గురిచేశారో విచారణాధికారికి దస్తగిరి తెలపగా అసలు తాను జైల్లో దస్తగిరిని కలవనే లేదని చైతన్యరెడ్డి తెలిపినట్లు సమాచారం. అయితే ఇప్పుడు బీటెక్ రవి ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. రాష్ట్రంలో మద్యం ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వార్టర్ 99 రూపాయలకు విక్రయించే మద్యం మినహా అన్ని బ్రాండ్ల బాటిళ్ల ధరలు 10 రూపాయలు పెరగనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి డిపోల నుంచి రిటైల్ విక్రయదారులకు సరఫరా అయ్యే మద్యంపై మార్జిన్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ప్రతి బీర్ 99 రూపాయలు విక్రయించే క్వార్టర్ బాటిళ్ల ధర మినహా అన్ని బాటిళ్లు బ్రాండ్లపై 10 రూపాయల మేర ధర పెరగనుంది. ఈ పెంపుదల తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.